భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం రాష్ట్ర సెక్రటరీ సాయిలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసి రాజ్యాంగం రచించి చరిత్ర గల వ్యక్తి అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి బందెల సాయిలు, జిల్లా అధ్యక్షులు ముత్తగల రామచంద్రం, జిల్లా కార్యదర్శి దుర్గపతి, ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేష్, బాలకిషన్, సంజీవ్, మురళి తదితరులు పాల్గొన్నారు. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక రాజకీయ పదవులలో కానీ ఉద్యోగాలలో కానీ ఒక చోటు చేసుకుంది. తన సొంత కుటుంబము ఆయన పిల్లలను, భార్యను పట్టించుకోకుండా ఆయన పరిస్థితులు మరి దారుణంగా అయినప్పటికీ కూడా కానీ రాబోయే తరంలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఏమైపోతారో ఏమని ఒక రాజ్యాంగం చదవడానికి వెళ్ళినప్పుడు ఆయన కుమారుడు ఆరోగ్యం బాగలేక ఇక్కడ భార్య ఒక టెలిగ్రామ్ చేస్తే నేను కూడా ఇక్కడ చదివేటట్టు లేను, నాకు వచ్చే స్కాలర్షిప్ ఆగిపోయింది, దీనివల్ల నేను ఇక్కడ చదివే ఒక చదువును నేను మధ్యలో ఆపేసే పరిస్థితి ఉంది కనుక ఏదైనా మీరు పని చేసుకొని అబ్బాయిని ఆరోగ్యం చూయించుకోండి, నాకే ఏమైనా వీలైతే కొన్ని పైసలు పంపితే బాగుండే అని మళ్ళీ టెలిగ్రామ్ చేస్తాడు. ఆ టెలిగ్రామ్ చేసి తన భార్య ఆవు పేడతో పిడికలు తయారు చేసి వాటిని అమ్ముకొని వాటి డబ్బులను అంబేద్కర్ గారి చదువు నిమిత్తము ఆమె మనీ ఆర్డర్ చేస్తుంది. ఆయన కొద్ది రోజులలో ఆయన అబ్బాయి చనిపోతే వాళ్ళకు అబ్బాయి చనిపోతే వాళ్ళ కొడుకు చనిపోతే తలపైన ఒక ముఖం పైన తెల్ల గుడ్డ కప్పడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. వాళ్ళ పెళ్లికి పెట్టుకున్నటువంటి తెల్ల చీరను తిప్పి తన ముఖం పైన కప్పడానికి కప్పి ఆయనకు ఒక శివయాత్ర ముగింపు కార్యక్రమం చేయడానికి ఇతరుల దగ్గర చందపోగు చేసి కార్యక్రమం చేయవలసి వచ్చింది. అలాంటి ఒక స్వార్థ ప్రయోజనాలు పట్టించుకోకపోవడం వలన ఈరోజు మన రాజ్యాంగం రాజించి మనకొక తండ్రిగా, మనకొక దేవుడులాగా ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు తన మరణించిన డేటు సందర్భంగా చిన్నశంకరంపేటలో తన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.